తెలంగాణలో బ్యాడ్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ అని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ను కాపాడుతోంది రాహుల్ గాంధీని అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. తెరచాటు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ రేవంత్ దిట్ట అంటూ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉత్తరం రాస్తా, రేవంత్ రెడ్డిని కేసీఆర్ ను నన్ను పిలవండి, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షులను పిలవండి. నేను గత 11 సంవత్సరాలుగా ఏ ప్రాజెక్ట్ అయినా ఇక్కడ అడ్డుకున్నానా? నెంబర్ 1. మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది నేను వివరంగా ఇస్తాను. వాళ్ళు ఇవ్వలేదని చెప్పానండి. తెలంగాణకు మోడీ ప్రభుత్వం సహకారం చేయలేదని వాళ్ళు చెప్పానండి. మీ అందరి సమక్షంలో నేనేం చేసిందో నేను చెప్తాను. కేసీఆర్ రావాలా, ముఖ్యమంత్రి రావాలా, నేను వస్తా. ప్రెస్ క్లబ్ రమ్మంటే ప్రెస్ క్లబ్కి వస్తాం, ట్యాంక్ బండ్ మీదకి రమ్మంటే ట్యాంక్ బండ్ మీదకి వస్తాం. మీరందరూ ఒప్పిస్తే సెక్రటరీకైనా నేను వస్తా. దీనికి ఎవరైనా కారణమైతే, ఈ రకమైనటువంటి చర్చ జరగడానికి కారణం ఎవరైతే రేవంత్ రెడ్డి కారణము. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు 2 ప్లేస్లలో కబ్రస్థాన్కు స్థలం ఇచ్చాడు. నోటిఫికేషన్ 3 గంటలకు వస్తే 1 గంటలకు ఆర్డర్స్ ఇచ్చాడు. హిందువులకు అవసరం లేదా? ఒక ముస్లింలకే కబ్రస్థాన్ ఇస్తావా? ఎవరి కారణం? ఎవరు చేశారు? అది మేము చేశామా? మజ్లిస్ పార్టీ నాయకులను జూబ్లీహిల్స్ ఎందుకు తిప్పుతున్నావు? నెంబర్ 2. నెంబర్ 3, వారం రోజుల ముందు ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్ ఆధారగా మంత్రివర్గం తీసుకున్న చరిత్ర నీది. నెంబర్ 4, ట్రోఫీలు పెట్టుకొని ఓట్ల కోసం అజారుద్దీన్ పెట్టుకోలే, పాపం అజారుద్దీన్ పెట్టుకోలే, పక్కకుండా ఆయన పెట్టుకోలే, ఆయన టోపీలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. ఎవరిని మోసం చేయడం? ముస్లిం సోదరులు మోసం చేయడం కోసమే కదా. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు 2 ప్లేస్లలో కబ్రస్థాన్కు స్థలం ఇచ్చాడు. నోటిఫికేషన్ 3 గంటలకు వస్తే 1 గంటలకు ఆర్డర్స్ ఇచ్చాడు. హిందువులకు అవసరం లేదా? ఒక ముస్లింలకే కబ్రస్థాన్ ఇస్తావా? ఎవరి కారణం? ఎవరు చేశారు? అది మేము చేశామా? మజ్లిస్ పార్టీ నాయకులను జూబ్లీహిల్స్ ఎందుకు తిప్పుతున్నావు? నెంబర్ 2. నెంబర్ 3, వారం రోజుల ముందు ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్ ఆధారగా మంత్రివర్గం తీసుకున్న చరిత్ర నీది. నెంబర్ 4, ట్రోఫీలు పెట్టుకొని ఓట్ల కోసం అజారుద్దీన్ పెట్టుకోలే, పాపం అజారుద్దీన్ పెట్టుకోలే, పక్కకుండా ఆయన పెట్టుకోలే, ఆయన టోపీలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. ఎవరిని మోసం చేయడం? ముస్లిం సోదరులు మోసం చేయడం కోసమే కదా. టాప్ లో బ్యాడ్ బ్రదర్స్ అని ఇచ్చారు. ఎవరు బ్యాడ్ బ్రదర్స్ అయ్యా? నేను ఎన్నైనా కలిసినా కేటీఆర్ను ఏదన్నా పబ్లిక్ ఫంక్షన్లో కానీ లేకపోతే ఏదైనా పెళ్లిలో కానీ కనిపిస్తారు. కనీసం ఫోన్లు మాట్లాడుకోము. కలిసి అడ్డుకున్నారు, కలిసి మాట్లాడారు. కిషన్ రెడ్డి వాళ్ళ కోసం పనిచేస్తుండు, వీళ్ళ కోసం నేను ఎవరి కోసం పనిచేయను, ఏ పార్టీ కోసం పనిచేయను. రేవంత్ రెడ్డి అన్ని పార్టీల కోసం పనిచేశాడు. టీఆర్ఎస్ కోసం పనిచేశాడు, కేసీఆర్ కోసం పనిచేశాడు, టీడీపీ కోసం పనిచేశాడు, ఎంఐఎం కోసం పనిచేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో పనిచేస్తున్నాడు. రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఉల్టా చోర్ కోత్వాల్ దాటి అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది. ఎవరు బ్రదర్స్? ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ, కేసీఆర్ బ్రదర్స్. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ని కాపాడుతుంది రాహుల్ గాంధీ కాదా? కేసీఆర్ ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదా? మరి ఎందుకు నువ్వు మీ హైకమాండ్ మాటలకు భయపడి, మీ రాహుల్ గాంధీ మాటలకు భయపడి ఎందుకు ఈరోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు?